హాయ్. ఖననం చేయని శవాలు, 10 రోజుల పాటు రోడ్లపై బైఠాయించిన బాధిత కుటుంబాల ఆర్తనాదాలు. పాకిస్తాన్ను వణికించిన తాజా నెత్తుటి అధ్యాయం ఇది. జూలై 5 నుంచి మొదలైన ఆపరేషన్ షాబాన్లో భాగంగా బలూచ్ తిరుగుబాటుదారులను పాక్ సైన్యం దారుణంగా అణిచివేస్తోంది. ఇప్పటికే వందలాది మంది తిరుగుబాటుదారులను హతమార్చింది. అయితే బలూచ్ తిరుగుబాటుదారులు ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. దీంతో బలూచిస్తాన్ మరోసారి అగ్నిగుండంగా మారింది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య, 2 గ్రూపుల మధ్య జరుగుతున్న ఘర్షణ కాదు. దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల వంచనకు, దోపిడీకి గురవుతూ ఆత్మగౌరవం కోసం బలూచ్ ప్రజలు చేస్తున్న సాయుధ రాజకీయ పోరాటాల సుదీర్ఘ చరిత్ర. వనరుల వేటలో నలిగిపోతున్న బలూచిస్తాన్ అసలు కథ ఏంటి? ఈ నెత్తుటి చరిత్ర మూలాలు ఎక్కడున్నాయి? పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న బలూచిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. బలూచిస్తాన్లో ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణం జియారత్, హన్నా ఉరాక్ ప్రాంతాలలో జరిగిన ఘోర దాడులే. జూలై 6న జియారత్లో బలూచ్ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఏకంగా 27 మంది పాకిస్తాన్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దానికి సరిగ్గా ఒక్కరోజు ముందు జూలై 5న హన్నా ఉరాక్లో జరిగిన మరో దాడిలో 5గురు పౌరులు బలయ్యారు. ఈ దాడుల అనంతరం పాకిస్తాన్ అధికార యంత్రాంగం అనుసరించిన వైఖరి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మరణించిన 27 మంది పోలీసుల కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై ఆగ్రహంతో తమ డిమాండ్లు తీరే వరకు మృతదేహాలను ఖననం చేసేందుకు నిరాకరించారు. 10 రోజుల పాటు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. చివరకు ఈ 2 దాడులపై న్యాయ కమిషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు అంగీకరించడంతో గత వారం ఈ నిరసన ముగిసింది. ఈ సంఘటన తర్వాత బలూచ్ వేర్పాటువాదులపై పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టింది. జూలై 5 నుంచి పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ అంతటా ఆపరేషన్ షాబాన్ పేరుతో సైనిక చర్యకు దిగింది. ఇది ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఏకంగా 129 మంది తీవ్రవాదులను హతమార్చామని పాకిస్తాన్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ భారీ సైనిక అణచివేత స్థానిక బలూచ్ జనాభాలో మరింత అభద్రతాభావాన్ని, తీవ్ర ఆగ్రహాన్ని పెంచింది. తుపాకీ గుళ్లతో తిరుగుబాటును అణచాలని చూస్తున్న పాక్ వ్యూహం బలూచిస్తాన్ను మరింత హింస వైపు నెడుతోంది. ప్రస్తుతం బలూచ్ సమాజం ఇంత తీవ్రంగా రగిలిపోవడానికి ప్రధాన కారణం అదృశ్యమవుతున్న ప్రజలే. పాక్ భద్రతా దళాలు ఇప్పటి వరకు సుమారు 5,000 మంది స్థానిక బలూచ్ యువకులను, యాక్టివిస్టులను అక్రమంగా ఎత్తుకెళ్లాయని, వారు జీవించి ఉన్నారో లేదో కూడా తెలియదని హక్కుల సంఘాలు గొంతెత్తుతున్నాయి. ఈ అదృశ్యాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మహరంగ్ బలూచ్కు గత నెలలో పాకిస్తాన్ కోర్టు జీవిత ఖైదు విధించడం అక్కడి పౌర సమాజ గొంతుకను ఏ విధంగా నొక్కుతున్నారో స్పష్టం చేస్తోంది. అయితే అదృశ్యమైన వారంతా తిరుగుబాటు గ్రూపుల్లో చేరిపోయారని, లేదా ఇళ్లు వదిలి పారిపోయారని పాకిస్తాన్ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. బలూచిస్తాన్ రక్తపాతానికి మూలాలు 1947 దేశ విభజన నాటి చారిత్రక గాయంలో ఉన్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యం ఉపఖండాన్ని విడగొట్టి వెళ్లిపోయినప్పుడు బలూచ్ ప్రాంతాలు అనేక గిరిజన సంస్థానాలుగా ఉండేవి. ఆనాటి ప్రధాన సంస్థానమైన కలాత్ పాలకుడు ఖాన్ ఆఫ్ కలాత్, మీర్ అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. కానీ పాకిస్తాన్ వ్యూహాత్మక ఒత్తిడి, సైనిక చర్యల ముందు ఆయన మోకరిల్లక తప్పలేదు. చివరకు 1948 మార్చి 27న కలాత్ పాకిస్తాన్లో విలీనమైంది. నాటి నుంచి నేటి వరకు బలూచ్ జాతీయవాదులు ఈ విలీనాన్ని ఒక చట్టవిరుద్ధమైన బలవంతపు చర్యగానే చూస్తున్నారు. పాకిస్తాన్ చరిత్రలో ప్రతి దశాబ్దంలోనూ బలూచ్ తిరుగుబాటు తలెత్తుతూనే ఉంది. ప్రస్తుతం నడుస్తున్నది 5వ విడత సాయుధ పోరాటం. 2005లో సూయ్ గ్యాస్ ప్లాంట్ వద్ద ఒక బలూచ్ మహిళా డాక్టర్పై పాక్ ఆర్మీ అధికారి జరిపిన అత్యాచారం, ఆపై 2006లో శక్తివంతమైన స్థానిక నాయకుడు అక్బర్ బుక్తిని పాక్ సైన్యం దారుణంగా చంపేయడంతో ఈ తాజా తిరుగుబాటు కార్చిచ్చులా వ్యాపించింది. భౌగోళికంగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్కు అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం మాత్రమే కాదు, ఆ దేశానికి గుండెకాయ లాంటి సహజ వనరుల నిలయం. రాగి, బంగారం, సహజ వాయువు లాంటి అపారమైన సంపద ఇక్కడ ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్లోనే అత్యంత వెనుకబడిన, అత్యల్ప జనాభా కలిగిన ప్రాంతంగా బలూచిస్తాన్ మిగిలిపోయింది. దీనికి కారణం ఇక్కడి వనరులను ఇస్లామాబాద్ పాలకులు కొల్లగొడుతూ కేవలం పంజాబీ ఆధిపత్యానికే ప్రాధాన్యత ఇవ్వడం. స్థానిక బలూచ్ యువతకు ఇంజనీర్లుగా, మేనేజర్లుగా వచ్చే ఉద్యోగాలను సైతం పంజాబీలకు, సింధీలకు కట్టబెడుతూ ఉండడంతో స్థానికుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. తమ సొంత గడ్డపై తమకే హక్కు లేదనే భావన వీరిని ఆయుధాలు పట్టేలా చేస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్లో భాగమైన వ్యూహాత్మక గ్వాదర్ పోర్టు బలూచిస్తాన్లోనే ఉంది. ప్రస్తుతం గ్వాదర్ పోర్టు చైనా గుప్పిట్లోనే ఉంది. సైందాక్ రాగి, బంగారు గనులను చైనాయే నిర్వహిస్తుంది. మరోవైపు బలూచిస్తాన్లోని రెకోదిక్ రాగి, బంగారు గనులలో ఏకంగా $1.3 బిలియన్ పెట్టుబడిని పెట్టబోతున్నట్లు గత డిసెంబర్లో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. విదేశీ శక్తులు తమ సంపదను దోచుకెళ్తుంటే పాక్ ప్రభుత్వం మౌనంగా చూస్తోందని బలూచ్ తిరుగుబాటుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA వంటి ఉగ్రవాద సంస్థలు చైనా ప్రాజెక్టులను, చైనా కార్మికులను ప్రధాన లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నాయి.
అయితే బలూచ్ ఉద్యమకారుల్లోని అంతర్గత విభేదాలు పాలకులకు అవకాశంగా మారుతూ ఉన్నాయి. బలూచ్ వేర్పాటువాదుల్లోని ఒక వర్గం పాక్ రాజ్యాంగ పరిధిలోనే ఉంటూ స్వయం ప్రతిపత్తిని, హక్కులను కోరుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి తీవ్రవాద సంస్థలు పూర్తి స్వాతంత్ర్యం కోసం హింసాత్మక మార్గాన్ని ఎంచుకున్నాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు వెనుదిరిగిన తర్వాత బలూచ్ ఉగ్రవాదుల చేతుల్లోకి అత్యాధునిక ఆయుధాలు వచ్చి చేరాయి. అమెరికా వదిలి వెళ్లిన అత్యాధునిక యుద్ధ సామాగ్రి, శిక్షణ పొందిన యుద్ధ వీరుల మద్దతు వీరికి లభించింది. ప్రస్తుత కాబూల్ తాలిబాన్ ప్రభుత్వ నీడలో BLA, తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ TTP మధ్య అపవిత్ర బంధం ఏర్పడిందని పాక్ రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా ఇక్కడి దాడుల తీవ్రత మరింత పెరిగింది. మిలియన్ల మంది బలూచ్ ప్రజలు పాక్ రాజకీయ, ఆర్థిక, సైనిక వ్యవస్థల్లో భాగస్వాములుగా ఉన్నారని, ఈ తిరుగుబాటు కేవలం కొద్దిమంది హింసావాదుల చర్యనని పాక్ సైన్యం ఆరోపిస్తోంది. దీనికి భారతదేశం మద్దతు ఇస్తోందని అక్కసు వెళ్లగక్కుతోంది. ఏ తిరుగుబాటుకైనా స్థానిక ప్రజల మద్దతు, చారిత్రక అసంతృప్తి నేపథ్యంగా ఉన్నప్పుడు కేవలం తుపాకీ గుళ్లతో, సైనిక అణచివేతతో దానిని శాశ్వతంగా అణచివేయడం సాధ్యం కాదు. విదేశీ శక్తులతో కూడిన ప్రాక్సీలతో తాము చర్చలు జరిపేదే లేదని పాక్ రక్షణ వర్గాలు భీష్మించుకు కూర్చున్నంతకాలం బలూచిస్తాన్ నేల రక్తసిక్తం అవుతూనే ఉంటుంది.